ప్రజా దర్బార్ నిర్వహిస్తా ప్రతి సమస్య తీరుస్తా అని ముతోల్ బీజేపీ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన ఎన్నో ఏండ్ల కల నేడు నెరవేరినందున ఆఖరి వరకు బీజేపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుంటానని పటేల్ అన్నారు. పార్టీ మారుతున్నారని వచ్చే అపోహలను ఎవ్వరూ నమ్మవద్దని, పార్టీ మారే ప్రసక్తే లేదని తెలిపారు. సోదరి సోదరులకు నమస్కారం చేస్తూ ఈరోజు నా గెలుపు కాదు, మన ముదోల్ నియోజక ప్రజలు అక్క నమ్మచెందిండ్రు అందరు గెలుపు నాకు భారీ ఎత్తున మెజారిటీతో గెలిపించడానికి మీకు నా తరఫున, నా పార్టీ తరఫున, నరేంద్ర మోదీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మిత్రులారా, గత 75 సంవత్సరాల నుంచి మన ఇక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏదైతే కలలు కన్నారో ఒక్కసారి ముదోల్ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేయాలని ఈరోజు 70 సంవత్సరాల తర్వాత ఈరోజు భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరించుకున్నాం. అదేవిధంగా ఇక్కడి నుంచి నేను అందరితో కలిసిమెలిసి ఉండి ప్రజా దర్బార్ పెట్టి ఎప్పుడు కూడా మీ అందుబాటులో ఉంటాను. ఇక్కడ ఉన్న డెవలప్మెంట్స్ ఏదైనా ఉంటే కేంద్రంతో కొట్లాడి, మన రాష్ట్రంతో కొట్లాడి ప్రత్యేక నిధులు తెచ్చి ఇక్కడ కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. కొందరు నాకు అఫోలు పెడుతున్నారు, ఆ అఫోలకు నమ్మకండి. నేను భారతీయ జనతా పార్టీ క్యాండిడేటు, ఆఖరి బొట్టు వరకు కూడా నేను భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ ఉంటాను. అదేవిధంగా నాకు ఏదైతే ఈరోజు భారీ మెజార్టీతో గెలిపించారో ఇక్కడ ఫండ్స్ ఏదైతే కావాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రతిపక్ష నాయకుడిగా అక్కడ అసెంబ్లీలో కొట్లాడి, సెక్రటరియట్లో కొట్లాడి ఫండ్స్ తెచ్చి మా నియోజకవర్గంకు డెవలప్ చేసే నా బాధ్యత ఉంది. ఏదైతే నరేంద్ర మోదీ గారు చెప్తారో సబ్కా సాత్ సబ్కా వికాస్, అదే నినాదంతో నేను ఈరోజు ముంగట పోతాను. నేను ఏ మతానికి అపోజ్ కాను, అన్ని మతానికి నేను గౌరవిస్తా. కానీ నా మతానికి నేను కూడా స్పెషల్ గౌరవిస్తా. నేను ఒకటే, మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు వేరే రాష్ట్రాలది పాట పాడితే నేను వారికి వడ్డీ అని తెలియజేస్తున్నాను. మిత్రులారా, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు భారతదేశం నుంచి పాట పాడితే నేను వాళ్ళకి గౌరవిస్తా. ఏ మతం కూడా కానీ నా మతంతో నేను సంబంధం లేదు, అందరితో కలిసిమెలిసి పనిచేస్తా. నరేంద్ర మోదీ గారు ఏదైతే సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటున్నారో ఆ వికాస్తో నేను బయట ఇక్కడ నుంచి ప్రోగ్రెస్ చేస్తానని తెలియజేస్తున్నాను. ప్రజా దర్బార్ కంటిన్యూగా ఉంటుంది. ఇక్కడ వచ్చి ప్రతి ఒక్క కార్యకర్తలు, ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకులు రామారావు పట్ల అని వచ్చి నా దగ్గర దళాలు ఉండరు, కమిషన్ ఉండదు, ప్రత్యేకంగా వచ్చి నా దగ్గర అన్ని విధాలుగా మీరు పనిచేసుకుంటాను మీకు అందరూ తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదైతే విలేకరులు, పత్రికా విలేకరులు కానీ, ఎలక్ట్రానిక్ విలేకరులు కానీ నాకు ఇంతవరకు 1 మంత్ నుంచి సపోర్ట్ చేసిన వాళ్ళకు కూడా నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతా కీ జై.